స్వామి శరణం. శబరిమల 365 రోజులు తెరవడానికి రంగం సిద్ధమవుతోందా అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. కరోనాకి పూర్వం 2018కి ముందు శబరిమలలో అయ్యప్ప స్వామిని మండల విలక్కు సమయంలో సుమారు 5 కోట్ల మంది అయ్యప్పలు దర్శించుకున్నారనేది వార్త చరిత్ర మనకు చెప్తోంది. కానీ ఎప్పుడైతే వర్చువల్ క్యూ ఆన్లైన్ దర్శనం ఏర్పాటు చేశారో అప్పటి నుండి అయ్యప్ప భక్తులపై ఆంక్షలు మొదలయ్యాయి. మెల్లమెల్లగా భక్తుల సంఖ్య పెరుగుతోందని విషయం కోర్టుకు తెలియజేయడానికి విశ్వ ప్రయత్నం జరుగుతోంది. ఈ మధ్య మనం చూస్తున్నాం, శబరిమలకు సుమారు 250 కోట్ల రూపాయలతో రోప్వే ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఇది మొదటగా సన్నిధానంకు సరుకులు తీసుకెళ్లడానికి, ఎమర్జెన్సీలో ఉన్న భక్తులను తీసుకెళ్లడానికి, అలాగే ఆరోగ్యం సరిగా లేక కొండ ఎక్కలేని వారికి ఈ రూపేణా సేవలు అందించడం జరుగుతుంది. ఈ సదుపాయం ముందు ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగంలోకి వస్తుంది. కేరళ రాష్ట్రంలో ఇప్పటికి 4 అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి. కానీ శబరిమలలో నూతన అంతర్జాతీయ విమానాశ్రయానికి స్థల సేకరణ జరగడం, సుమారు 5,700 ఎకరాల్లో కేవలం అయ్యప్ప భక్తుల కోసం ఈ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ను నిర్మాణానికి రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే కాక చెంగనూరు నుండి పంబా వరకు మెట్రో రైల్ నిర్మాణానికి సర్వేలు జరిగి భూసేకరణకు రంగం సిద్ధం చేస్తున్నారని కూడా తెలుస్తోంది. ఈ మూడింటిని పరిశీలిస్తే 365 రోజులు తెరవడానికి రంగం సిద్ధమైందని సూచనలు మనకు కనిపిస్తున్నాయి స్వాములు. ఎందుకంటారా, ప్రతి నెల 5 రోజులు ఎయిర్పోర్ట్కు కానీ, మెట్రో రైలుకు కానీ, రోప్వేను కానీ నడపలేరు కదా. దాని మెయింటెనెన్స్ కష్టమై వ్యవస్థ మొత్తం తుప్పు పట్టిపోతుంది. శబరిమల అధికారులు, ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు, అలాగే వంశపారంపర్య శబరిమల తంత్రులు, అన్ని రాజకీయ పార్టీలు ఒక్కటై శబరిమల టూరిజం స్పాట్గా చేయడానికి పనులు జరుగుతున్నాయి అని మనకు తెలుస్తోంది. ఈ వీడియో చూసి మీ విలువైన అభిప్రాయాన్ని తెలియజేయగలరు. స్వామి శరణం.